హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన కిచెన్లో నేను చోలే అండ్ పన్నీర్తో పంజాబీ గ్రేవీ చేసి చూపించబోతున్నానండి. చాలా అథెంటిక్ రెసిపీ, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కొబ్బరి అన్నం కానీ బగార్ రైస్కి మాత్రం మంచి కాంబినేషన్. ఒకసారి మీరు ట్రై చేయవలసిన రెసిపీ. ఇప్పుడు మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నైటే లావు శనగలు నేను ఒకసారి వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసి ఓవర్ నైట్ నానబెట్టి యాలక ఒకటి, లవంగా, ఒక 5-6 మిరియాలు, బిర్యానీ ఆకు, బడి ఇలాచీ వేసి ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు వేసుకొని కాస్త పసుపు వేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ రానివ్వాలండి. కాస్త ఆయిల్ పోస్తున్నాను, ఎందుకంటే ఒకదానికోటి అంటుకోకుండా ఉంటుంది. ఈ విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని స్పెషల్ మసాలా రెడీ చేసుకుందాము. 2 స్పూన్లు ధనియాలు తీసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సోంపు కూడా సేమ్ జీలకర్ర ఎంత తీసుకున్నామో సోంపు కూడా 1 స్పూన్ వరకు తీసుకోవాలి. మిరియాలు 1/2 స్పూన్ వేసానండి. ఇంకా మిరియాల ఫ్లేవర్ ఎక్కువ కావాలంటే ఇంకొన్ని కూడా వేసుకోవచ్చు. ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్లో టర్న్ అయిన తర్వాత చల్లార్చి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. కర్రీ కోసం 2 పెద్ద ఉల్లిపాయలు, 4 హైబ్రిడ్ టమాటాలు ఎర్రగా ఉన్నాయి తీసుకొని పొట్టంతా పీల్ చేసి మెత్తని ప్యూరీలా చేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్స్ కూడా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని తరితరిగా రుబ్బుకోవాలి. ఒక 2-3 పచ్చిమిరపకాయలు తీసుకోవాలండి. తీసుకొని ఇప్పుడు మనం కర్రీ రెడీ చేసేద్దాము. చూడండి ఎంతవరకు ఉడికిందో చూద్దాము. కరెక్ట్గా ఉడికింది. హై ఫ్లేమ్లో 1 విజిల్, లో ఫ్లేమ్లో 3 విజిల్స్ పెడితే ఈ విధంగా కరెక్ట్గా ఉడుకుతుంది. కర్రీ చేయడానికి ప్యాన్ పెట్టుకొని నూనెను పోసుకోవాలి. నేను కాస్త ఎక్కువగానే పోసాను, అప్పుడే టేస్ట్ ఉంటుంది. 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 బిర్యానీ ఆకు తీసుకొని ఈ నూనె కొంచెం కాగిన తర్వాత ఈ 3 కూడా వేసేసుకోవాలి. ఆ తర్వాత ఆనియన్ పేస్ట్ వేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పచ్చివాసన పోయే వరకు మగ్గిన తర్వాత మనం టమాటా ప్యూరీ వేసుకోవాలి. వేసుకొని ఫైన్గా మిక్స్ చేసుకుందాం ఈ 2 కూడా. నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే నూనె తేలుతుంది. ఇప్పుడు డ్రై మసాలా వేసుకుందాము. 1 పావు స్పూన్ పసుపు, కాశ్మీరీ లాల్ కారం 1 స్పూను, ఉప్పు 1 స్పూన్ వేసానండి. ఉప్పు తగినంత వేసుకోండి ఫ్రెండ్స్. ఇందాక ధనియాలు, జీలకర్ర, మిరియాలు, సోంపు ఫ్రై చేసి పౌడర్ చేశాను కదా, దానిని కూడా ఇందులో వేసేసుకుందాము. అదే స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. మరొకసారి మూత పెడదాము. ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి పాల మీద మేగడ వేస్తున్నానండి. ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు. ఒక 2 పచ్చిమిరపకాయలను వేసాను. వేసుకొని నూనె మాత్రం ఈ విధంగా తేలే వరకు చక్కగా పచ్చివాసన అంతా పోయే వరకు మసాలా ఫ్రై అయిన తర్వాత మనం ఈ లావు శనగలను ఉడకపెట్టుకున్నాం కదా, ఆ నీళ్లతో సహా ఇందులో పోసేసుకోవాలి. ఒకసారి గరిటెతో మిక్స్ చేసుకొని లిడ్ పెట్టుకుందామండి. చెక్ చేసుకుంటూ మనం ఇలా బబుల్స్ వచ్చి నూనె అంతా తేలే వరకు మనం ఉడకనిద్దాము. ఆ తర్వాత ఫైనల్గా ఇప్పుడు పన్నీర్ క్యూబ్స్ని నేను వేస్తున్నాను. మీ ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసి వేసుకోవచ్చు. ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ క్యూబ్స్ని వేసుకొని మరొకసారి మూత పెడుతున్నాను. 2 మినిట్స్ వరకు, 2 to 3 మినిట్స్ మూత పెట్టి ఓపెన్ చేసి చూస్తే చక్కగా మనకి గ్రేవీ రెడీ అయిపోతుంది. నూనె ఎప్పుడైతే తేలిందో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా రెడీ అయినట్లు. కాస్త కొత్తిమీరని గార్నిష్ చేస్తున్నాను. ఆ తర్వాత కసూరి మేతి కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేస్తున్నానండి. ఈ గ్రేవీ బగారా రైస్లోకి చాలా బాగుంటుందండి. బగారా రైస్ పర్ఫెక్ట్ రెసిపీ కూడా మీకు కావాలంటే నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా నూనె తేలింది కదా, ఇప్పుడు కాస్త గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేస్తే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. గరం మసాలా వేసాక 1 మినిట్ ఆగి ఫ్లేమ్ ఆఫ్ చేసి లిడ్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ కానీ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే నేను ముందుగా పెట్టబోయే రెసిపీ నోటిఫికేషన్స్ అండ్ వ్లాగ్స్ అన్నీ కూడా మీ ముందుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి.